హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి ఇవాళ మా ఇంటి దగ్గర కొన్ని కూరగాయల మొక్కలైతే నాటుతున్నాము. మా ఇంటి పక్కనే ఖాళీ స్థలం అయితే ఉంచుకున్నామండి. ఎప్పుడైనా కూరగాయలు వాటితో పాటు పండ్ల చెట్లు, పూల చెట్లు పెట్టుకోవచ్చని. అలాగే నేను పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు పూలైతే ఎక్కువగా అవసరం కనుక పూల చెట్ల కోసమని ఇలా ఖాళీ ప్లేస్ అయితే ఉంచుకున్నామండి. ఇక్కడ వచ్చేసి తమలపాకు చెట్టు అయితే ముందుగా టమాటా చెట్లు అయితే 20 నాటుకున్నాను. అలాగే పచ్చిమిర్చి చెట్లు వచ్చేసి ఒక 20, ఇలా టమాటా ఒక 20, పచ్చిమిర్చి 20, వాటితో పాటు బంతిపూల చెట్లు కూడా ఒక 20 అయితే తెచ్చుకున్నాను. వాటిని కూడా ఇటు సైడు వేసుకున్నానండి. వాటికి సపరేట్గా వేసుకున్నాను. అలాగే ముందుగా చూపించిన చెట్టు వచ్చేసి లక్ష్మణ రేఖ చెట్టు. ఈ లక్ష్మణ ఆకులు మనం ఉడికించి టీ రూపంలో తీసుకుంటూ ఉంటే మన శరీరంలో చెడు కణాలు కనుక ఉంటే నశించిపోతుంది. అంతేకాదండి, క్యాన్సర్ వ్యాధి దరి చేరకుండా ఉంటుంది. ఇక్కడ మా వారు వచ్చేసి చిన్న చిన్న మొక్కలు, కలుపు మొక్కలు ఏమైనా ఉంటే వాటిని తీసేస్తున్నారండి. అలాగే ఇక్కడ వచ్చేసి 5 వంకాయ చెట్లు అయితే నాటుకున్నానండి. ఇదేనండి మా చిన్న గార్డెను. ఈ గార్డెన్లో మందారం చెట్టు, అలాగే గులాబీ చెట్టు, అలాగే మల్లె చెట్టు, వాటితో పాటు దానిమ్మ చెట్టు, అలాగే జామకాయ చెట్టునైతే పెట్టుకున్నామండి. ఇక్కడ చూడండి, చిన్న చిన్న జామకాయలు అయితే చాలా విపరీతంగా వస్తున్నాయి. అలాగే మామిడికాయ చెట్టు కూడా నాటుకున్నాము. అయితే మామిడికాయలు వచ్చేసి 2 సంవత్సరాల నుండి కాస్తున్నాయి అన్నమాట. మొదటి సంవత్సరం వచ్చేసి ఒక 50 కాయలు మాత్రమే కాసినాయి. రెండవ సంవత్సరం వచ్చేసి 2 నుంచి 250 వరకు కాయలైతే వచ్చిందండి. అంటే కొన్ని కాయలు మాత్రమే వస్తున్నాయి. అలాగే ఇక్కడ చూడండి, మందారం పువ్వులైతే విపరీతంగా వచ్చింది. అలాగే వెనుక కనిపిస్తున్న చెట్టు వచ్చేసి బొండు మల్లె చెట్టు. అలాగే బిల్వపత్రి చెట్టు కూడా పెట్టుకున్నానండి. బిల్వపత్రి చెట్టు ఖచ్చితంగా ఇంటి వద్ద పెంచుకోవాలి. బిల్వపత్రి చెట్టుతో పాటు మందారం చెట్టు, గోరింటాకు, అలాగే దానిమ్మ చెట్టు కూడా ఖచ్చితంగా పెంచుకోవాలండి. దానిమ్మ చెట్టు ఎలాగైతే పెరుగుతుందో మన ఇంట్లో ధనం కూడా అలాగే పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి దానిమ్మ చెట్టు, మందారం చెట్టు, అలాగే గోరింటాకు చెట్టు కూడా పెట్టుకున్నానండి. అలాగే గోరింటాకు చెట్టు మా అమ్మ చేతితో పెట్టించుకున్నాను. అలాగే కదంబ వృక్షం చూపిస్తానండి. మా ఇంటి బయట 2 చెట్లు పెద్దవిగా వచ్చింది. ఇవే కదంబ వృక్షాలు. ఈ పువ్వులు శ్రావణ మాసంలో, ఆషాఢ మాసంలో మాత్రమే వస్తాయి. అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలు. అలాగే ఇంటి బయట ఈ చిన్న చిన్న చెట్లయితే పెట్టుకున్నానండి. వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.